సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు, ప్రభుత్వ అధికారులు ఎందుకు? కాలువ సమస్య 7 రోజుల్లో పరిష్కరించాలి. లేని ఎడల ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ధర్నాకు పిలుపునిస్తామంటూ డిమాండ్ చేశారు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగా. ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామం ఎస్సీ కాలనీలో ప్రభుత్వ కాలువ పూడ్చిన ప్రభుత్వ స్కూల్ టీచర్ షెడ్రక్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని కాలువలో ఉన్న మట్టి తీయించకుండా వీరితోనే కుమ్మక్కై కాలువ సమస్యను మరుగున పెట్టిన ఏనుగుబాల పంచాయతీ సెక్రటరీ, ఎమ్మిగనూరు ఈఓఆర్డీ, ఎంపీడీఓ అధికారులను సస్పెండ్ చేసి కాలువలో ఉన్న మట్టి తీయించి యథావిధిగా నీళ్లు పారే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఏనుగుబాల గ్రామం ఆరేకంటి రాజు సన్ ఆఫ్ రోగన్న మా ఇంటి పక్కన ఉన్న ప్రభుత్వ కాలువను 2023వ సంవత్సరంలో టీచర్ షెడ్రక్ మరియు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కాలువ పూడ్చివేశారు. ఈ విషయంపై గతంలో కలెక్టర్కు, ఎంపీడీఓకు, ఎస్ఐకు కాలువ తీయించాలి అంటూ అర్జీలు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించి ఎస్ఐ నిరంజన్ రెడ్డితోనూ, పంచాయతీ సెక్రటరీ, మహిళా కానిస్టేబుల్, సర్పంచ్, ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, 2023న కాలువను తీయించడం జరిగింది. అదేవిధంగా మరొకసారి ఏప్రిల్ 9, 2025న ఏనుగుబాల గ్రామ నివాసి అయిన స్కూల్ టీచర్ ఎస్ షెడ్రక్ ట్రాక్టర్లో మట్టి తీసుకుని వచ్చి కాలువను పూడ్చివేయించారు. ఇదంతయు మా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నది. షెడ్రక్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని కాలువలో ఉన్న మట్టి తీయించి యథావిధిగా నీళ్లు పారే విధంగా చేయాలంటూ గత 80 రోజుల నుండి పంచాయతీ సెక్రటరీ, ఈఓఆర్డీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డిపిఓ, సబ్ కలెక్టర్, కలెక్టర్కు అనేక అర్జీలు ఇచ్చాము. ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు, కాలువ సమస్యను పరిష్కరించలేదు. కావున ఈరోజు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రజలందరికీ తెలియజేయాలని, కాలువ సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా ముందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దాదిపోగు నవీన్ మాదిగా మరియు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగా మాట్లాడుతూ కాలువ సమస్య 7 రోజుల్లో పరిష్కరించాలి. లేని ఎడల ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ధర్నాకు పిలుపునిస్తామంటూ మాట్లాడారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ప్రజల సమస్యలు పట్టించుకునేది ఎవరు? ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వందల మంది తమ సమస్యలతో తిరుగుతూ ఉన్నారు, కానీ ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి అధికారుల అవినీతి, ఇలాంటి అధికారుల అన్యాయాన్ని ఎండగట్టాలని, బుద్ధి చెప్పాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు 6 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగా, జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగా, నంద్యాల జిల్లా అధ్యక్షులు విజయుడు, జిల్లా కార్యదర్శి పరిగెల ప్రకాష్ రాజ్ మాదిగా, జిల్లా అధికార ప్రతినిధి హరిజన జయన్న మాదిగా, జిల్లా ఉపాధ్యక్షులు టైలర్ రాముడు, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుండుపోగుల నేపాల్, ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు మీనుగ నాగేష్ మాదిగా, ఎమ్మిగనూరు తాలూకా ప్రధాన కార్యదర్శి ఎం విజయ్, ఎమ్మిగనూరు టౌన్ ఉపాధ్యక్షులు సురేష్, మండల అధ్యక్షులు ఆరేకంటి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అలాగే మీకందరికీ కూడా సామాజిక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు తర్వాత చేసి ఈ యొక్క కార్యక్రమం బలంగా సక్సెస్ అయ్యింది. ఖచ్చితంగా ఉన్నతాధికారులు మేము చర్యలు తీసుకుంటాము. ఆ యొక్క సమస్య పరిష్కరిస్తారనేసి ఆశిస్తున్నాము. లేదంటే తక్షణమే ఇప్పుడు ఇంతమంది కాదు కానీ దాదాపు 1000-2000 మందితో కూడా ఈ యొక్క గ్రామ సమస్య మేము వెనకాడము. ఎందుకంటే ఈ సమస్య అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క సమస్య పరిష్కారం కాలేదంటే బలంగా మేము ముందుకు తీసుకొని పోతాము. ఈసారి ఇంతమంది కాదు కానీ దాదాపు 1000-2000 మందితో కలెక్టరేట్ ముట్టడిస్తాం సమస్య పరిష్కరించడం. సమస్య గురించి ఏపీ ప్రకాష్ ఏనుగుబాల గ్రామంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ అయితేమి, యువాడి అయితేమి, ఎంపీడీ అయితేమి, ఎంఆర్ఓ అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ తెలియజేయడం కారణం చేత మనం ఈరోజు కలెక్టర్ ముట్టడం జరిగింది. ఇంత
ఇంతటితో మన సమస్య ఇంకా ఉధృతం చేయాల్సిన అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇంకా 100 మందితో 1000 మందితో కలెక్టర్ ఆఫీస్ చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ ఏమనేది ఆ తొందరలో తెలియజేస్తున్నాము. ఒక 7 రోజుల్లో ప్రభుత్వ అధికారులు 7 రోజుల్లో కానీ కాలువ సమస్య పరిశీలించకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ అయితేమి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అయితేమని ఉద్యమము ఉధృతం చేస్తామని, అన్ని మండలాల్లో ధర్నాలు చేస్తామని ఈ కార్యక్రమంలో అందరి ఎదురుగా మరియు వీడ సాక్షిగా తెలియజేస్తున్నాము. నా పేరు ప్రకాష్ రాజు, ఏపీ జిల్లా కార్యదర్శి.